శ్రీ సుఖయోగేంద్రుడు చెప్పుచున్నాడు. విదర్భదేశమున భీష్మకుడు అను రాజు పరిపాలించుచున్నాడు. అతనికి 5 కుమారులు, 1 కుమార్తెయు నుండిరి. పెద్దవాడు రుక్మధరుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి అను 4 వాని తమ్ములు. రుక్మిణి వారి తోబుట్టువు. ఆమె తన తండ్రి వద్దకు వచ్చి పెద్దలు శ్రీకృష్ణుని రూపమును, వీర్యమును, గుణములను చెప్పగా విని ఆకర్షింపబడి అతడే తనకు తగిన భర్త అని భావించెను. కృష్ణుడు కూడా బుద్ధి, అందము, ఔదార్యము, లక్షణములు, శీలము, గుణములు గల రుక్మిణి తనకు తగిన భార్య అని ఆమెనే వివాహమాడవలనని సంకల్పించి ఉండెను. బంధువులందరూ రుక్మిణికి తగిన వరుడు శ్రీకృష్ణుడే అని నిర్ణయించుకొనుచుండిరి. రుక్మికి శ్రీకృష్ణుని యందు ద్వేషము. అతడు ఈ వివాహమును సమ్మతింపక శిశుపాలునికి ఇచ్చి వివాహము చేయవలనని సంకల్పించెను. ఈ సంగతి రుక్మిణి ఎరింగి మనసు చెడి చాలా దుఃఖించుచుండెను. తన మనసులోని కోరికను శ్రీకృష్ణునికి ఎరిగింపవలనని ఒక బ్రాహ్మణుని శ్రీకృష్ణుని వద్దకు పంపెను. ఆ బ్రాహ్మణుని పేరు అగ్నిద్యోత్తనుడు. అతనిని తన సందేశంతో ద్వారకకు పంపెను. అతడు ద్వారక చేరి ద్వారపాలకుల ద్వారా భగవానుని సన్నిధికి చేరెను. శ్రీకృష్ణుడు బంగారు సింహాసనంపై కూర్చుండి ఉండెను. బ్రహ్మణ్య దేవుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణ్ణు చూచి తన ఆసనం నుండి లేచి ఎదురు వచ్చి ఆసనముపై కూర్చుండజేసి దేవతలు తన్ను ఆరాధించినట్లు ఆరాధించెను. భోజనము చేసి విశ్రమించిన తరువాత భగవానుడు ఆ బ్రాహ్మణుని దగ్గరగా చేరి కూర్చుని పాదములు తన చేతితో తడుముచు ఆసక్తితో ఇట్లు ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీవు ఉచితముగు వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు దేహధారణకు మాత్రము అప్రయత్నముగా లభించిన ధనముతో సంతుష్టి నందుచు జీవించుచున్నావా? బ్రాహ్మణులకు తన ధర్మాచరణము వీడకుండుట, నిత్య సంతోషము ప్రధానమైన లక్షణములు ఏది లభించినా దానితో సంతుష్టి చెందుచు శిష్ట సమ్మతముకు ధర్మమును ఆచరించు బ్రాహ్మణులకు ఆ ధర్మమే సకల కామములను చేకూర్చును. సంతోషము చాలా ముఖ్యమైన ధర్మము. సంతుష్టుడైనాడు సర్వేశ్వరుడైనను సుఖమునందజాలడు. ఐహిక మొగును అముష్మిక మొగును వానికి ఆనందము ఉండదు. ఏమీ లేని నిరద్దుడు అయినను సంతుష్టి కలవాడు దిగులు లేక హాయిగా ఉండును. తమకు లభించిన దానితో సంతుష్టి చెందినవారును, పరోపకారులను, దేహాత్మాభిమానము లేనివారును, ఇంద్రియములను వశపరుచుకొనని వారును అగు బ్రాహ్మణులను నేను ఎల్లప్పుడూ నా శిరసు వంచి నమస్కరించుచుందును. ఓ బ్రాహ్మణ, మీ రాజు వలన మీకు సుఖము కలుగుచున్నదా? ఏ దేశంలో ప్రజలు రాజు చే సుఖమునందుచుందురో ఆ రాజు నాకు ప్రీతిపాత్రుడై ఉండును. అంత దూరము నుండి సముద్రమును దాటి చొరవలేని మా ద్వారకకు ఎలా వచ్చితువో రహస్యమును కానిచో నాకు ఎరింగింపుము. మీరేమి ఆజ్ఞాపించిన దాన్ని మేము నెరవేర్చగలము అని శ్రీకృష్ణ భగవానుడు ప్రశ్నింపగా ఆ బ్రాహ్మణుడు తన స్వామి యొక్క వాస్తవ స్వరూపంను ఎరిగినవాడు కనుక లీలామానుష దేహుడు మనుష్యుడు వలె తెలియనట్లు అడుగుచున్నాడని తెలిసి వాని ఆజ్ఞగా ఇట్లు సమాధానము చెప్పాను. పురుషోత్తమ, నీ వద్దకు దూతగా రుక్మిణీదేవి నన్ను పంపినది. ఆమె విన్నవింపుమైన సందేశమును విన్నవింతును. విని చేయదగిన దాన్ని తాము చేయు ప్రార్థించుచున్నాను అని విన్నవించి ఆమె వ్రాసి ఇచ్చిన పత్రికను స్వామి పాద సన్నిధిని ఉంచి నమస్కరించి నిలిచెను. జగన్నాథుడు మందహాస సుందరలోచనుడే ఆ పత్రికను తీసుకుని ఆదరముతో కుతూహలము కలవాని వలె చదువుటకు ఆరంభించెను. రుక్మిణీదేవి సందేశము. భువన సుందర, నీ గుణములను విన్నాను. విన్నవారి చెవుల ద్వారా లోన ప్రవేశించి శరీరంలోని తాపములను పోగొట్టడే నీ గుణములు, నీ రూపము కన్నుల గలవారి కన్నులకు అఖిలార్థ లాభము కలిగించును. అచ్యుత, లజ్జ వదిలి నా మనసు నీలో చేరుచున్నది. రుక్మిణి కళ్యాణము జీవ కళ్యాణము. జీవులకు పరమాత్మతో సంబంధము నిత్యము. ఆ సంబంధము భార్య భర్త సంబంధము వంటిది. వివాహితగు స్త్రీకి భర్తతో 6 విధములకు సంబంధములు ఉండును. అతనికి తప్ప తాను వేరొకరికి వినియోగపడతగనిది. అతడే తప్ప వేరొకడు రక్షకుడుగా లేనిది. అతడే తప్ప వేరొకరిని భోగ్యముగా తలంపనిది. అతని సమాగమమున ఆనందమును, అతని ఎడబాటున దుఃఖమును పొందెడిది. తాను ఏ పని చేయుచున్నను అతడే చేయింపగా చేయనట్లు భావించున్నది. ఈ 6 లక్షణములే కాక శరీరమునకు, ఆత్మకు
ఈ 6 లక్షణములే కాక శరీరమునకు ఆత్మకు నియతములకు ధర్మములు కూడా జీవ పరమాత్మకులకు ఉన్నవి. శరీరము ఆత్మచే ధరింపదగినది, ఆత్మ భరించున్నది. జీవుడు పరమాత్మ తనకు ఆత్మగా కలవాడై ఉండును. అందుచే జీవునకు పరమాత్మకు శరీరాత్మభావ సంబంధము కలదని ఉపనిషత్తులో పేర్కొన్నవి. ఆ సంబంధముచే లౌకికముగా భార్య భర్త సంబంధంతో పోల్చవచ్చును. అజ్ఞానంచే ఈ సంబంధము మరుగున పడి జీవుడు స్వతంత్రుడని భావించి స్వార్థ ప్రవృత్తితో సతమతమగుచుండెను. పూర్వజన్మ సుకృతము వలన భగవంతుని సౌహార్దము వలన జీవునిలో భగవత్ ప్రాప్తి అందు కోరిక మొదలగును. ఆ కోరిక కదుటకు పెద్దలు చెప్పగా భగవద్ గుణములను భగవత్ సౌందర్యమును వినుటయే కారణము. రుక్మిణికి 5 అన్నదమ్ముల్లో వీరు 5 జ్ఞానేంద్రియములు వంటి వారు. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగించినట్లు ఇంద్రియములకు విషయ లోభము కలుగును. దానిచే భగవద్భిముఖత ఏర్పడును. రుక్మిణి బుద్ధి వంటిది. సుకృత వశముచే రుక్మిణి భగవత్ ప్రణవమైన స్థితిని పొందినది. ఇది ఏ సాత్విక బుద్ధి. బుద్ధిలో సత్వగుణము నిండినచో భగవంతుని స్వరూప రూప గుణములను వినగానే పొందవలనడి కోరిక కలుగును. కానీ ఇంద్రియములు అంగీకరించవు. ఇంద్రియాధీనమై బుద్ధి నడవలనని ఇంద్రియములు కోరుచుండును. సోదరుడు చైద్యునకు శిశుపాలనకు ఇచ్చే వివాహము చేయవలనని నిశ్చయించెను. చిత్తమే చైద్యుడు. చిత్త ప్రభముగు కామము శిశుపాలుడు. దానికి వశపడక భగవాను చేయుటకు బుద్ధి పూనిక గలది అగునప్పుడు ఆచార్యుడే శరణమని ఆచార్యుని ద్వారా తన మనసులోని కోరికను విన్నవించును. అందుకే ఆ సందేశమును తీసుకుని పోయి బ్రాహ్మణులకు అగ్నిద్యోతనుడు అని పేరు కలిగను. అగ్ని పరమాత్మ, వాణ్ణి ద్యోతనుడు ప్రకాశింపజేయువాడు. ఆచార్యుడు గురువు. అతడే ఘటికుడు అనగా మధ్యవర్తి. దూత ఇతడే. విదర్భ దేశం నుండి ద్వారకకు వచ్చినాడు. స్వామిని సేవించినాడు. స్వామిచే సేవింపబడి రుక్మిణీదేవి అభిమతమును నివేదించినాడు. తన శ్రేయస్సును కోరుకొనిడి ప్రతి జీవుడు ఇట్లే ఆచార్యుని ద్వారా తన వాంఛితమగు భగవాన్ని ఎరుంగజేయవలెను అని ఈ సందర్భంన తెలియజేయుచున్నది. రుక్మిణి శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా చూడలేదు, విన్నది. భగవాన్ని కళ్యాణ గుణములు విని ఆ రూపమును వర్ణింపగా విని ఆ రూపమును ప్రేమతో స్మరించి కంటితో చూచినట్లు చూచినది. భగవాన్ యొక్క గుణములు సౌందర్యము మనసున నాటినాడు గాని ప్రేమ కలగదు. స్వామిని భువన సుందర అని సంబోధించినది. స్త్రీలకో పురుషులకో కాదు, లోకంలో సృజింపబడిన ప్రతి పదార్థమునకు ఆనందము వసుంగువాడు అతడే. భువనము అనగా నామరూపములు గల సకల చరాచరములు. వాణ్ణి సుందరుడు అనగా వారిలోని ఆనందమును ఉద్బుద్ధము చేయువాడు. సహజమైన ఆనందము మరుగున పడినవాడు. దాన్ని మరలా బయలుపరచువాడు భగవానుడే. భాగ్యశాలులకు తన రూపముచే గుణములచే ఆనందమును కలిగించును. దానికి మొదటి సాధనము శ్రవణము అని రుక్మిణీదేవి చెప్పుచున్నది. స్వామి, నీ గుణములు వింటిని. వింట మాత్రమే చాలదు, అవి కర్ణరంధ్రముల ద్వారా మనసులోనికి ప్రవేశించవలెను. ప్రవేశించిన తాపములన్నయో హరించుకుని పోవును. దుఃఖము తొలగినది. ఇప్పుడు స్వామి రూపము అవిచ్ఛిన్న స్మరణంచే కనపడను. దానిచే అఖిలార్థ లాభము కలుగును. తరువాత మరి భగవానుడు మనను వదలడు. అతడు అచ్యుతుడు. మనసు దేన్ని తలంచినా అదే ఇతర ఇంద్రియముల ద్వారా బహిర్గతమగును, సిగ్గుపోవును. ఈ స్థితి కలుగుట భక్తికి పరాకాష్ట. ఇది సాధారణమైన కామము కాదు, భగవత్ కామము. అది కూడా లోకక్రమంనే ఉండుటచే కామం వలె గోచరించును. కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ఒక పురుషమాతృనిగా వరించలేదు, పురుషోత్తమునిగా ఎరింగి వరించినది. ఆమె చెప్పడి సంబోధనలలో ఆ రహస్యము స్పష్టమగుచుండెను. ముకుంద, గుణముచే, రూపముచే, శీలముచే, విద్యచే, వయసుచే, ధనముచే, తేజస్సుచే శ్రేష్ఠురాలైన గుణవతి అయిన స్థిర చిత్త అయిన కాంత ఎవత్తే అయినను నీకు నీవే సాటియగు. నిన్నే తప్ప మరొకరిని వరింపదు. కులవతి అయిన కాంత నిన్నే తప్ప వేరొకరిని పొందదు. నరసింహ, నరలోకమునకు అంతకు మనోభిరాముడవగు నిన్ను వరించుట నా ఒక్కటే దోషము కాదు, ఇది సహజము. ఇందు ముకుంద అని సంబోధించినది. మోక్షం నిచ్చువాడు ముకుందుడు. ఇక్కడ ఆమె కోరినది వివాహమా మోక్షమా? వివాహమే, కానీ అదే మోక్షము. ఎవరికి చెందినదో వాణ్ణి చెందవలనడి కోరిక ఒక కాలమందు కలుగును. ఆ కోరిక సుకృతముచే యోగ్యుడగు వరుని విషయమున కలిగినది. అట్టి కోరిక కులవతియగు కాంతకు కలుగును.
ఆమె కులవతి అనగా సంప్రదాయ శుద్ధి కలది. అట్టివారికి తమ స్వరూపము తెలిసి తమకు తగిన వరుని పొంది బంధము నుండి విడవలనడి కోరిక కలుగును. అప్పుడే వాణ్ణి ఉపాయముగా వరించును. ధీరా కులవతి కన్యాకాలే పతిమృనీత. ధీరురాలైన కులవతి అయిన కన్య యోగ్యముగు కాలమున భగవానుణ్ణి పతిగా వరించును, వేరొకరిని వరింపదు. ఇచ్చట ధీర కులవతి అను 2 పదములు అర్థము గ్రహింపదగినది. భగవద్ విషయ జ్ఞానమునందు స్థిరముగా రమించు బుద్ధి గలది ధీర. ఇంతవరకు వేరొకరిని ఆశ్రయింపనిది కావలెను అనగా కన్య కావలెను. తనకు ఎన్ని అతిశయములున్ననో భగవానునికే చెందిన దాన్ని కావాలని కోరును. భగవానుడు స్త్రీలచే మాత్రమే కామింపబడు పురుషుడు కాడు. నరలోక మనోభిరాముడు నరుడు జీవుడు. నరలోకము జీవలోకము, జీవలోకమునంతకు వరణీయుడు. అందరికీ అభిగమ్యుడకు పురుషుడు పురుషోత్తముడే. అతనిని వరించుచున్నది రుక్మిణి. ప్రభు, పై కారణములచే నేను నిన్ను పతిగా వరించుచున్నాను. నా ఆత్మను నీ కొరకే సమర్పించుచున్నాను. హే ప్రభు, నన్ను నీ భార్యగా స్వీకరింపము. నీవే వచ్చి నన్ను స్వీకరింపవలను. పుండరీకాక్ష, సింహము తినతగిన బలిని నక్క తినవలని కోరినట్లు నీ పాది దానినై నన్ను చైద్యుడు శిశుపాలుడు స్పృశింపవలని కోరుచున్నాడు. వేగంగా వచ్చి వాడు నన్ను అంటకుండా కాపాడుము. విశ్వమునంతకు పతి భగవానుడే. పతి అనగా స్వామి, తనదిగా ఒక వస్తువును కాపాడుకునేవాడు. కానీ వాని వస్తువు అని మరచి మనసు తన స్వాధీనంలో ఆత్మను ఉంచుకొనవలని ప్రయత్నించును. వాస్తవముగా తాను భగవానునికే చెందిన వస్తువునని ఎరిగిన ఆత్మ మనసు తనను లాగకుండా భగవానుడే తనను స్వీకరింపవలని వానినే రక్షకుడిగా వరింపవలెను. తన ఆత్మ అతనికే చెందినదని అర్పించవలను. అట్లు సమర్పించినచో అనగా భగవానునికే చెందినదని దృఢముగా భావించినచో వాడే స్వయముగా వచ్చి ప్రతిబంధకమును తొలగించి తన వస్తువును తాను స్వీకరించును. ఇది గుర్తించి ప్రార్థించుటే కర్తవ్యము. రుక్మిణీదేవి చేసిన ప్రార్థనయే ముముక్షులోకమునకు నిత్య ప్రార్థన. ఇది బాహ్యముగా అంతరముగా కూడా కళ్యాణమే. బయట రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణమును దర్శించుచు అంతరమున జీవపర కళ్యాణమును భావించుచుండవలెను. రుక్మిణీదేవి తన కోరికను తాను పంపిన బ్రాహ్మణుని ద్వారా నివేదించుచు అనేక జన్మల్లో చేసిన సుకృతములకు ఫలముగా శ్రీకృష్ణుడే భర్త ఎగుగాక అని కోరుచున్నది. స్వామి, వెనుకటి జన్మలో నేను చేసిన వాపి కూప తటాకాది నిర్మాణాదులు గాని, వైదికమగు యాగాది కర్మలు గాని, దానములు గాని, నియమములు గాని, దేవ విప్ర గురు ఆరాధనలు గాని ఉన్నచో ఆ కర్మలన్నీ నేను భగవానికి ప్రీతిని కలిగించిన దాననే అయినచో రేపు కృష్ణుడు వచ్చి నన్ను వివాహమాడుగాక, శిశుపాలాదులు నన్ను చేపట్టకుందురుగాక అని తన సందేశంలో నివేదించెను. మనము చేయు కర్మలు భగవదారాధన రూపముగా చేయవలెను. ఏ ఇతర కామములతో చేసినను అది పరిమితముగు ఫలమున మాత్రము వసుంగును. అట్లుగాక భగవత్ సేవ రూపముగా ఉన్న కర్మ భగవత్ ప్రాప్తినే కలిగించును. రుక్మిణి తాను ఆచరించిన కర్మలో భగవత్ ప్రీతికరకములై భగవంతునికే తనకు పతిగా లభించినట్లు చేయవలనని ప్రార్థించుచున్నది. మనము భగవంతుణ్ణి పొందుటకై ప్రయత్నము చేసినను భగవాన్ని పొందలేము. చేయు కర్మలన్నీ భగవానుడు తృప్తి చెందినవాడు. వాడే తనంత తాను మనను పొందించుకొనెను. శ్రీకృష్ణుడే వచ్చి నన్ను పొందవలను. శ్రీకృష్ణునికే చెందిన దానిగా నేను ఉండవలను గాని ఇతరులకు చెందిన దాన్నే ఉండరాదు అని రుక్మిణీదేవి కోరినది. ఈ కోరికనే జీవవర్గమంతయు కోరవలనని అష్టాక్షరీ మంత్రము దాని సంగ్రహమైన ప్రణవము తెలియజేయుచున్నది. ఆమె శ్రీకృష్ణుని పరమపురుషునిగా భావించి పొందగోరుచున్నది గాని పురుషమాతృనిగా వరించలేదు. అందుచే ఇందులో భగవానుడు పరేశుడు అయిన శ్రీకృష్ణుడు వచ్చి నా పానిని గ్రహించుగాక అనినది. శ్రీకృష్ణుడు భగవానుడని పరేశుడని ఆమె ఎరుంగును. సమస్త కళ్యాణ గుణములు కలవాడు. జీవులందరికంటే పరులకు బ్రహ్మాదుల్లో కూడా వ్యాపించి నియమించువాడు అతడే శ్రీకృష్ణుడై ఇచ్చట ఉన్నాడు. అతనిని నేనై పొందుటకు శక్యము కాదు. నాకు ఇతర శేషత్వమును తొలగించి భగవత్ శేషత్వమును అతడే ప్రసాదించవలని రుక్మిణీదేవి సకలాత్మలు ప్రార్థించవలసిన ప్రార్థనలను తాను ప్రార్థించి భగవత్ ప్రాప్తికి మార్గమును నిర్దేశించుచున్నది. ప్రభు, అజిత, ఎవరి చేతను ఏ విధముగాను జయంప వీలు కానివాడా, రేపు నా వివాహం జరగబోచున్నది. నీవు రహస్యంగా సేనాపతులతో కూడా విదర్భకు రావలెను.
చైత్య జరాసంధుల సైన్యమును మట్టుపెట్టి రాక్షస విధానమున నీ వీర్యమే పనముగా పెట్టి బలత్కారంగా నన్ను పరిణయమాడుము. భగవానుడు శరీరములో హృదయస్థానంలోనున్న జీవునిలో గుప్తంగా నుండును. అతడు తన్నే పొందవలని కోరిన వారిని, ఉపాసించిన వారిని, విరోధులను తొలగించి తానే తనతో కొనిపోవునని బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి. ఎవ్వరికీ తెలియకుండా బలత్కారముగా పాణిగ్రహమును చేయుట రాక్షస వివాహము. భగవంతునితో సహజ సంబంధము గల జీవుని భగవంతుని పొందకుండా ప్రతిబంధించుచున్నవి అహంకార మమకారములు. వాణ్ణి తమంత తాము ఎవరినూ జయింపలేరు. భగవానుడే వాణ్ణి మట్టుపెట్టి తనతో జీవుని తీసుకుని పోవును. ఈ ప్రక్రియ సూచించుచు రుక్మిణీదేవి తన్ను పొందవలసిందిగా చెప్పుచున్నది. భగవానుడు అజితుడు అనగా ఎవరి చేతను జయింపబడని వాడు. శరీరంలో జీవునితో పాటు ప్రవేశించినను జీవుని అడ్డగించడి అవిద్య కామ కర్మలు భగవాన్ని జయింపలేవు. అది ఎరింగి కర్మ పరతంత్రుడైన జీవుడు స్వతంత్రుడకు భగవాన్ని విడిపింపుమని ప్రార్థించవలను. జీవుడు మోక్షమునకు పోవుట, రుక్మిణిని తీసుకొని పోవుట ఒకే విధముగా నుండును. రుక్మిణి కోరుచున్నది కళ్యాణము. ఆ కళ్యాణమే అందరూ కోరవలసిన కళ్యాణము. బాహ్యంగా స్త్రీకి పురుషుని పాణిగ్రహము కళ్యాణము, అంతరముగా భగవత్ ప్రాణిగ్రహణము కళ్యాణము. ఈ రెండిటిని మనము ఇందు దర్శించుచున్నాము. ప్రభు, అంతఃపురంలో సంచరించు నిన్ను నీ బంధువులను చంపకుండా ఎట్లు పరిగ్రహింపగలను అని నీకు సందేహము కలగవచ్చును. కానీ దానికి ఉపాయము చెప్పెదను. మా కులదేవతను ఆరాధనకు వివాహమునకు తొలి రోజున పట్టణము నుండి వెలువడి నేను వెలికి వచ్చిన నాడు నీవు వచ్చి నన్ను చేపట్ట వీలగును. భగవానునికే దాసురై భగవాన్ని ఆరాధింపదగిన జీవులు ఇతర కామములతో అన్య దేవతారాధన చేయుచుందురు. ఆ దేవతారాధనము చేయుచున్నప్పుడు కూడా తనకు అభిమతముకు భగవాన్ని పొందవలనని తీవ్రమైన వేదనతో భగవద్భక్తులు వారిని ఆరాధించరు. భగవంతుణ్ణి పొందుటకు ఇది ఉపాయము కాదు అని వారు ఎరుగుదురు. భగవానుడే వచ్చి తమను చేపట్టుటకు తోడ్పడవన్నని కానీ వాడే వచ్చి తమను చేపట్టు వరకు తాము ఆగలేక ముందుకు నడిచి స్వామి నన్ను స్వీకరింపుమని స్వామిని అర్థింతురు. ఇతర దేవతలను ఆశ్రయింతురు. ఆండాలు శ్రీకృష్ణుని భర్తగా పొందవలని కోరి కామదేవుణ్ణి ఆరాధించెను. భగవంతుని పొందకుండా ఉండలేక ఏదో ఒక సాగుతో వాణ్ణి పొందుటకు ప్రయత్నించుటే ఈ కులదేవతా యాత్ర. బాహ్యముగా అంబికారాధనము వివాహమునకు పూర్వాంగము. రుక్మిణికి లోకరీతిలో చేసేది అంబికారాధనయే భగవత్ ప్రాప్తికి పూర్వరంగము. ఇట్లు నివేదించుచు చివరికి ఇట్లు చెప్పుచున్నది. ప్రభు పుండరీకాక్ష, మహాపురుషులందరూ నీ పాద పద్మ పరాగిభిషేకమును తమో నిరసమునకు వాంఛించుచుందురు. ఉమాపతి కూడా నీ పాద పరాగాభిషేకమునే కాంక్షించినాడు. నీ పాద రథ సంపర్కము లేనాడు అజ్ఞానము అవిద్య మాయాబంధము తొలగదు. నేను కూడా నీ అనుగ్రహముచే నీ పాద పరాగ సన్నపమును కోరుచున్నాను. నీవు అనుగ్రహింపనిచో ఉపవాసాది వ్రతములు చేసి దేహమును కృషింపజేసి ప్రాణములు వీడిన తర్వాత 100 జన్మలకైనను నిన్నే పొందెదను. మొదట భగవంతుణ్ణి పొందవలనని కోరిక కలిగి త్వర కలిగి ఏమైనను పొందవలనని పూనిక కలగవలెను. అట్టి అత్యవసాయము లభించిన నాడు భగవానుడే తనంత తాను పలుగిడి వచ్చును. ఎన్ని జన్మలకైనను ప్రాణములు వీడి నీదాన్నే అవుదును అని రుక్మిణి పూనికతో పలుకుట విని భగవానుడు వసుడాయను. భగవత్ ప్రాప్తికి ఆచరించవలసిన క్రమమునంతను ఈ రుక్మిణి సందేశం మనకు వివరించుచున్నది. ఈ సందేశము పఠించిన వారికి, రుక్మిణి కళ్యాణ ఘట్టము పారాయణం చేసిన వారికి అవివాహితులకు వివాహము జరుగునని విశ్వాసము. భగవద్గీతలో కృష్ణ భగవానుడు తన్ను పొందుటకు ఎన్నో ఉపాయములను ఉపదేశించి చివరకు సర్వధర్మాన్ పరిత్యజః మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ బ్రాహ్మణుడు, యదుదేవా, నేను ఈ గుహ్య సందేశమును తెచ్చి నీకు నివేదించితిని. చేయదగినదేదో పరిశీలించి చేయవలసిన పని నువ్వు చేయము అని నివేదించెను. ఇదే ఆచార్య కృత్యము. గుహ్యమనగా ఆత్మకు సంబంధించిన సందేశము. ఆత్మ పొందవలసిన దాన్ని పొందుటకు ఆర్తి కలిగి ఆచార్యునితో తమ ఆర్తిని నివేదింపవలెను. అతడు జీవుని యోగ్యతను అభిమతమును భగవానునికి నివేదించును. భగవానుడు అనుగ్రహించును. యదునందనుడు రుక్మిణీ సందేశంను విన్నాడు. సంతోషంతో ఆ బ్రాహ్మణుని చేతిని తన చేతితో పట్టుకొని ఇట్లు పలుకుచున్నాడు.
రుక్మిణి నాయందే నిత్యము మనసు నిలిపి ఎట్లున్నదో నేను కూడా అట్లే ఆమె యందే మనసు నిలిపి రాత్రి వేళ నిద్రపోవటలేదు. రుక్మిణి నా యందు ద్వేషముచే వివాహము నివారించినాడని నేను ఎరుగుదును. నీచులు చేత పడకుండా వారిని యుద్ధములో అంతమొందించి నాయందే మనసు గల ఆమెను నేనే తోడి తెచ్చుకుందును. కర్రలో దాగి ఉన్న అగ్నిశకును వెలికి తీసినట్లు నేనే ఆమెను ఆట నుండి బయలుపరచగలను. మనం మనసారా పొందవలని కోరవలనే గాని కోరిన వారిని భగవానుడు పొందించుకొనక మానడు. అతడే ప్రాప్యమని మనసు అతని అందే నిలుపుకొని ఉన్నది రుక్మిణి. ఆ విషయం ఎరింగిన శ్రీకృష్ణుడు అంతకంటే ఎక్కువగా బాధపడుచు రాత్రి నిద్రయే లేక ఉన్నాడట. ఇది భగవద్ వ్యామోహము. మనం భగవంతుణ్ణి పొందవలనని నిజమైన కోరికతో ఆర్తి కలిగి ఉన్నచో భగవానుడు 1000 రెట్లుగా జీవుని పొందించుకొనవలని తహతహలాడుచుండెను. కర్రలో అగ్ని కనపడక ఉండును, దాన్ని మదించి వెలికి తీయవలెను. అట్లే మన శరీరంలో ఆత్మ జ్యోతి వలె విలీనమై ఉండును, భగవానుడే దీన్ని వెలికి తీయవలెను. ఇట్లా భగవానుడు బ్రాహ్మణులకు తప్పక వచ్చిదన్న మాట ఇచ్చెను. వెంటనే సారథ్యకు దారుకుని పిలిచి రథము సన్నద్ధము చేయమని ఆజ్ఞాపించాను. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము అనే 4 గుర్రములను పూంచి రథమును ఆయత్తం చేసి దారుకుడు ఎదుట నిలిచెను. శ్రీకృష్ణుడు రథముపై ఆ బ్రాహ్మణ్ణి కూడా కూర్చుండ చేసుకుని వేగముగా పోయాడు. గుర్రంలో ఆగుటచే ఒక రాత్రిలో విదర్భ చేరెను. కుండిన దేశాధీశుడు భీష్మకుడు పెద్ద కుమారుడు రుక్మి అందల ప్రేమచే అతని మాట ప్రకారము శిశుపాలనకు రుక్మిణికి వసంగుట సన్నాహము చేయుచుండెను. పట్టణమంతయు ధ్వజ పతాక తోరణములతో అలంకరింపబడినది. ఇంటింటా అగరవాసంలో గుబాలించుచున్నవి. స్త్రీ పురుషులు మాల్యాభరణములతో అలంకరించుకుని ఉండిరి. పితృదేవతలు బ్రాహ్మణులను ఆరాధించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి స్వస్తివాచనములు చేయించెను. రుక్మిణీదేవికి మంగళస్నానం చేయించి రక్షాబంధనము ధరింపజేసి నూతన వస్త్రములతో ఆభరణములతో అలంకరించిరి. బ్రాహ్మణులు 3 వేదములు మంత్రములతో రక్షణ కల్పించిరి. పురోహితుడు అధర్వ మంత్రములతో గ్రహశాంతికి హోమములు చేసెను. బ్రాహ్మణులకు తైలగుడ, హిరణ్య, వాసోధానములను గోదానములను చేయించిరి. శిశుపాలుడు కూడా మంత్రములతో అభ్యుదయమునకు అనుగుణమగు క్రియాకలాపమును నెరవేర్చుకుని గుర్రములతో గజములతో పదాది బలముతో కూడిన పురమును చేరెను. భీష్మకుడు అతనికి స్వాగతము చెప్పి వారికి ఏర్పరచబడిన భవనములు యందు వారిని ప్రవేశింపచేసెను. అట్లే జరాసంధుడు, దంతభక్తుడు మొదలగు శిశుపాల పక్షము వారు అందరూ వేల కొలది వచ్చిరి. వారందరకు కృష్ణునిపై ద్వేషము. కృష్ణుని ఎట్లయినను ఎదిరించి యుద్ధము చేసి ఆయనను శిశుపాలనకి రుక్మిణిని కూర్చవలనని వారందరూ దృఢంగా నిశ్చయముతో నుండిరి. కృష్ణుడు ఒంటరిగా వెళ్ళినాడనియో శత్రుపక్షం ఎదిరించుటకు తీవ్రమైన ప్రయత్నం చేయుచున్నదనియో ఎరింగి బలరాముడు సోదరునిపై ప్రేమచే పెద్ద సైన్యమును తోడ్కొని కొండినాపురమునకు వచ్చెను. రుక్మిణి శ్రీకృష్ణుని ఆగమనముచే కాంక్షించుచు సందేశము తీసుకుని వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి రాలేదని ఆలోచించుచున్నది. అయ్యో, ఈ రాత్రి తెల్లవారైనా వివాహమే వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి రాలేదు. శ్రీకృష్ణుడు వచ్చి జాడ ఏమీ లేదు. కారణము ఏమో తెలియదు. భగవానుడు నాలో ఏమైనా దోషమును భావించి వచ్చుటకు శంకించుచున్నాడా? పానిగ్రహణమునకు జంకుచున్నాడా? దురదృష్టవంతురాలకు నాకు బ్రహ్మమహేశ్వరులు అనుకూలరు కారా? గౌరీదేవి అనుగ్రహింపదా అని గోవిందుని మనసులో ధ్యానించుచు కండ్ల నీరు నింపుకొనుచు కాలంను గడుపుచుండెను. శ్రీకృష్ణుని ఆగమనమునకు నిరీక్షించుచున్న రుక్మిణికి శుభసూచకముగా ఎడమతోడ భుజము నేత్రము అదిరెను. వెంటనే శ్రీకృష్ణునికై పంపిన బ్రాహ్మణుడు రుక్మిణీదేవిని దర్శించెను. బ్రాహ్మణుడు యదునందనుడు వచ్చినాడని నివేదించెను. రుక్మిణీ స్వామి రాకను ఎరింగి పరమానందము పొందింది. బ్రాహ్మణుడు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారం ఏమీ చేయలేక నమస్కరించెను. ఆచార్యుని వాక్కు ఆత్మకు శరణము. ఆత్మకు కోరికలు కలుగుగానే ఆర్తి కలుగుగానే ఆచార్యుని ఆశ్రయించి భగవత్ప్రాప్తికై తన వాంఛను నివేదించవలెను. వారు భగవానుకు నివేదించరు. ఆచార్య వాక్యమును అనుసరించి భగవానుడు వారిని సమీపించును. అట్టి మహోపకారం చేసిన ఆచార్యునికు శిష్యుడు ఏమి సమర్పించును రుణము తీరదు. అందుచే నమస్కారము ఒక్కటే సమర్పించెను. బలరామకృష్ణుడు రుక్మిణి వివాహమునకు దర్శించుటకు ఉత్సాహముతో వచ్చినారని భీష్మకుడు విని మంగళవాద్యములతో ఎదుర్కొని స్వాగతము పలికెను. మధుపర్కమును సమర్పించి మనోహరములకు వస్త్రములను కానుకలను అర్పించి పూజించెను. వారికి సమృద్ధమైన భవనమును విడిగా కల్పించి సైన్యమును పరిజనమును కూర్చి వారికి ఆతిథ్యమును వసంగెను. ఈ విధముగా వచ్చిన రాజులకందరకు వారి వారి హోదాలకు తగ్గట్టుగా సత్కారములు చేసెను. విదర్భ ప్రవాసులు శ్రీకృష్ణుడు వచ్చినాడని విని అతని సుందరమగు 16 వింతలను చూచి ఆనందించరి. ఇతనికే మా రుక్మిణి భార్య కాదగినది. మా రుక్మిణికి ఇతడే తగిన పతి.
మనము చేసుకున్న పుణ్యము ఏమైనా ఉన్నచో భగవానుడు ఆ పుణ్యమునకు సంతుష్టుడై ఈమెకు శ్రీకృష్ణుని భర్తగా కల్పించుగాక. ఈ విధంగా ప్రజలందరూ రుక్మిణి శ్రీకృష్ణునికే చెందవలని కోరుకున్నది. రుక్మిణీదేవిని భటులు రక్షించుచుండగా అంతఃపురం నుండి బయలువెడలి అంబికాలయమునకు నడిచి వెళ్ళుచుండెను. ఈమె మనసులో ముకుంద వదనాంభుజం చే ధ్యానించుచు తల్లులతో చెలులతో మౌనంగా ముందులకు సాగుచుండెను. ద్విజపత్నులు అలంకరించుకుని వారే అంబికకు పూజా ద్రవ్యములను ఉపహారములను ధరించి నడుచుచుండిరి. సూత మాఘద వందులు గానము చేయొచ్చు స్తోత్రము చేయొచ్చు ఆమె చుట్టూ నడుచుచుండిరి. గౌరీసుని ఆరాధించుటకు ఆమె పాద ప్రక్షాళనము చేసుకొని ఆచమనం చేసి పవిత్ర ఈ ఆలయమునకు ప్రవేశించి అంబికా సమీపంలో ప్రవేశించెను. ఆరాధన విధానమును ఎరింగిని బ్రాహ్మణ వనితులు పెద్దవారు పరమశివునికి పార్వతికి నమస్కరింపజేసిరి. ఓ అంబిక, సంతానముతో భర్తతో కూడి ఉన్న నీకు నమస్కారం చేయుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు నాకు భర్త అగునట్లు అనుగ్రహింపుము అని ఆమె ప్రార్థించి దేవిని మహాదేవిని యథాశాస్త్రముగా పూజించెను. గంధమాల్య ధూప దీపములతో ఉపహారములతో బలులతో అర్పించెను. ముత్తైదువులు ఆ పూపములు తాంబూలమును పండ్లను ఇచ్చి ఆశీర్వచనంలో పలికిరి. ఆమె వారికి నమస్కరించి వారిచ్చిన ప్రసాదంను స్వీకరించెను. మౌనవ్రతమును చాలించి అంబికా గృహం నుండి బయలువెడలను. రత్నాంగుకులీయకముతో శోభించుచున్న చెలికత్త చేతిని తన చేతితో పట్టుకుని నడుచుచుండెను. వీరులకు మోహమును కలిగించు దేవమాయ వలె ఆమె అలరారుచుండెను. యవ్వన మధ్యమంలోనున్న ఆమె అందముగు నడుము కుండల వృత్తమైన ముఖము నితంభముపై జారుతున్న రత్నమేకలు చూపులకు అడ్డంగా వేలాడుచున్న ముంగురులతో బెదురుచు ఇటూ నటు చూచుచు మందహాసముతో హంసగమనముతో కాలినడకన సాగుచుండెను. వీరులు ఆ సౌందర్య రాశియగు రుక్మిణిని చూచి ఆమెపై మనసు తగులపడి లోలోన గుబులుపడుచుచుండిరి. కొందరు ఆమె మందహాసములకు సిగ్గుతో చూచు ఓరచూపులకు చేతిలోని అస్త్రములను చారవిడిచి మూడులై వారి వారి వాహనముల నుండి జారిపడిరి. తామర మొగ్గల వంటి పాదములతో ముందుకు సాగుచూ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఉన్నాడని ఎరింగి ఎడమరేలు గోలతో ముంగురులను ప్రక్కకు తోసికొనుచు వచ్చిన రాజులను ఆ మధ్యలో కృష్ణుని విలాసముగా చూచెను. ఆమె కృష్ణుని రథం వైపు వచ్చుచుండుట చూచి శత్రువులందరూ చూచుచుండగా శ్రీకృష్ణ భగవానుడు గరుడకేతనమగు తన రథముపై ఆమెను అధిరోహింపజేసెను. చుట్టూ నిలిచి చూచుచున్న రాజులను లక్ష్యం చేయలేదు. బలరాముడు ముందుకు సాగుచుండా నక్కల మంద నుండి తన భాగమును హరించుకొని పోవచున్న సింహము వలె ఆమెను తోడ్చుకొని పోయెను. దాన్ని చూచి జరాసంధాది రాజాన్యులు అభిమానవంతులై తమకు జరిగిన పరాభవమును కీర్తిహానిని సహింపలేకపోయేరి. ధనుర్ధరమగు మన కీర్తి అంతయో మాసిపోయిందని బాధపడుచుండిరి. జరాసంధాదుల కవచములను దాల్చి ధనుర్ధరులై తమ తమ సైన్యముతో వారిని వెంటాడిరి. వెనుక వచ్చుచున్నారని చూచి యాదవ సైన్యాధిపతులు నిలిచి వారికి ఎదురుగా తిరిగి తమ ధనుసులను సంధించి మ్రోగించిరి. మేఘముల పర్వతములపై వర్షించినట్లు యాదవ సైన్యము జరాసంధుల సైన్యముపై బాణవర్షమును వర్షించిరి. జరాసంధాదులు కూడా యాదవ సైన్యమును తమ బాణములతో ముంచెత్తరి. తమ ప్రియని సైన్యమంతయో బాణవర్షము చే ఆవరింపబడి ఉండిట చూచి భయపడుచు రుక్మిణి ప్రియని ముఖము చూచెను. భగవానుడు భయపడకము, నా సైన్యము శత్రు సైన్యము ఇప్పుడే నాశనము చేయగలదు అనేను. శత్రు సైన్య పరాక్రమమును సహింపలేని వారిలై గదుడు బలరాముడు మున్నగ వారిలో బాణములతో ఏనుగులను గుర్రములను రథములను ముంచెత్తిరి. కొండలములతో కిరీటములతో కూడిన శిరస్సులను కోట్ల కొలది నేలపై పడిన సైన్యమంతయు తుత్తురాయను. జరాసంధాది వీరులు అందరూ సైన్యనాశముతో విముఖులై వెంతిరిగిరి. శిశుపాలుడు తాను పెండ్లాడుకొనవలనని రుక్మిణిని శ్రీకృష్ణుడు హరించుకొని పోవుడిచే చాలా కిన్నుడై ఉత్సాహము తరిగి వాణ్ణి ముఖముతో నిలిచి ఉండెను. జరాసంధాదుల వాణ్ణి చేరి, ఓ పురుషశార్దూలా, మనసు పాడు చేసుకొనము. ప్రాణులకు ప్రియాప్రియములు నీతములు కావు, మారి మారి వచ్చుచుండెను. బొమ్మలను ఆడించేవాడు తానిచ్చి వచ్చినట్లు ఆడించుచుండెను అని ఓదార్చెను. అప్పుడు జరాసంధుడు శిశుపాలుని దగ్గరకు వచ్చి 23 అక్షోహిణీలతో 15 సార్లు నేను ఈ కృష్ణునిపై దండెత్తి ఓడిపోయి తిని అయినను నేను శోకింపలేదు. కాలము అదృష్టము కలిసి వచ్చినప్పుడు గాని జయము చేకూరదు. సారహీనులకు యాదవులు వీరాది వీరులకు మనలను ఇప్పుడు జయించిరి. కాలము వారికి అనుకూలముగా ఉన్నది. అనుకూలమైన కాలము వచ్చినప్పుడు మనము కూడా విజయము పొందగలము అని ఓదార్చెను. ఇట్లు ఓదార్చగా చేయనిది ఏమీ లేక మిత్రులతో పరివారముతో శిశుపాలుడు పట్టణంలోకి వెళ్ళిపోయాను. చనిపోగా మిగిలిన రాజులు కూడా తమ పట్టణంలోకి పోయిరి. రుక్మిణి సోదరులకు రుక్మి మాత్రము రాక్షస వివాహముతో తన సోదరుని శ్రీకృష్ణుడు హరించుకుని పోవుట సహింపలేని వాడే ఒక అక్షోహిణి సైన్యంతో శ్రీకృష్ణుని వెంటాడెను. తీవ్రమైన అమర్షముతో పట్టుదలతో విల్లు పట్టుకుని రాజులందరూ చుచుచుండగా రుక్మిణి ఇట్లు ప్రతిజ్ఞ చేశాను, యుద్ధములో కృష్ణుని చంపనిదే, రుక్మిణిని
వెనుకకు తేనీదే ఈ రుక్మి కుండిని నగరమునకు ప్రవేశించడు, ఇది సత్యము అని చెప్పి రథమునెక్కి కృష్ణుని వెంట రథమును సాగనిమ్మని సారథిని ఆజ్ఞాపించెను. గోపాల్ని దుర్మదంపున నా బాణములతో నేడే తీర్చెదను, నా చెల్లెలని ఇతడు నా బలము నెరుంగక అపహరించి తీసుకుని పోచున్నాడు అని భీరములు పలుకుచు రథము పైనున్న శ్రీకృష్ణుని వాడియగు 3 బాణములతో గాఢముగా కొట్టెను. యాదవాదమా, నీవు దొంగవు, నా చెల్లెల్ని దోచుకొని పోచున్నావు, హవిస్సును మొక్కను కరుచుకొని పోచున్న కాకివలే పరుగులుచున్నావు, నా బాణములు నిన్ను వదలవు, ప్రాణములు పోకమునిపే మా పిల్లను విడిచిపెట్టుము. ఇట్లు పలుకుచున్న రుక్మిణి చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుచు 6 బాణములతో రుక్మిణి కొట్టెను. 4 బాణములతో గుర్రములను, 2 బాణములతో సారథిని, 3 బాణములతో ధ్వజమును కూలవేశను. అప్పుడు రుక్మి వేరొక ధనుసును తీసుకుని 5 బాణములతో శ్రీకృష్ణుని కొట్టెను. ఆ ధనుసును కూడా శ్రీకృష్ణుడు ఛేదించెను. అతడు చేపట్టిన ఆయుధములన్నిటినీ తుత్తునీయులు చేశాను. రుక్మి ఆవేశమాగక రథం నుండి గెంతి కత్తిడాలు పట్టుకుని మిడత మంటపై దూకినట్లు కృష్ణునిపై పడెను. పైబడుచున్న రుక్మి ఖడ్గమును డాలును బాణములతో చిన్న చిన్న ముక్కలుగా ఖండించి కత్తి చేత పట్టి రుక్మిని చంపుటకు శ్రీకృష్ణుడు సిద్ధపడెను. రుక్మిణి భయభ్రాంతురాలై సోదరుని చంపునేమోయని భర్త పాదములపై పడి దీనముగా ఇట్లు పలికెను. యోగీశ్వర, అప్రమేయ, దేవదేవ, జగత్పతి, నా సోదరుని చంపుట నీకు తగదు అని ఆమె భయముచే వణికిపోవచ్చు, శోకముచే నోరు ఎండిపోవచ్చు, భయముచే గొంతు మూసుకొని పోయి మాట రాక తత్తరపాటుచే మెడలోని మాల జారుచుండగా స్వామి పాదములు పట్టుకొని ప్రార్థించెను. శ్రీకృష్ణుడు చంపవలనని ప్రయత్నము విరమించి ఆ దుర్మార్గుని వస్త్రముతో రథమునకు కట్టి తల, గడ్డము, మేసము క్షౌరము చేసి విరూపినిగా చేసెను. అంతలో ఇదివీర్లు రుక్మి సైన్యమును ఏనుగుల తామర కొలను కలిచినట్లు కలిచివేసిరి. బలరాముడు శ్రీకృష్ణుని రథం వద్దకు వచ్చి రుక్మిని చూచి బంధింపబడి చనిపోయినట్లు దీనుడై నిశ్చేష్టుడై ఉన్న రుక్మిస్థితికి జాలిపడి కట్టు విప్పి శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. కృష్ణ, నీవు చేసిన పని బాగులేదు, పెద్దలు ప్రశంసింపదగిన పని చేసిదివి. మన సంబంధీయగు రుక్మికి తలా, మీసము, గడ్డము తీసి వైరూప్యము కలిగించుట వధించుటయే. అమ్మా రుక్మిణి, మాపై కినుక చెందకము. ఆ దైవమే సుఖమును దుఃఖమును కలిగించువాడు గాని పురుషమాత్రుడు కాదు. మనకి ఇతడు బంధువు, చంపదగిన దోషము కలవాడైనను బంధువును చంపరాదు. ఇంతకంటే వేరుగా చంపనక్కరలేదు. క్షత్రియ ధర్మమే క్రూరమైనది. సోదరుడు సోదరుని కూడా రాజ్యము కొరకు, ధనము కొరకు, స్త్రీ కొరకు ఏదో ఒక కారణమున అహంకారులై ఒకరినొకరు బాధించుకుందురు. ఇట్లు చెప్పుచున్న రుక్మిణి ముఖము ఖేదముతో కృంగిపోచుండటను చూచి, అమ్మా, నీవు అవివేకుల వలె విచారింపదగదు. తాము ప్రేమించిన వారికి మంగళము కలుగవలనని, శత్రువులకు అశుభము కలుగవలనని తలంచుట నీ వంటి విజ్ఞురాలకు తగదు. మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు అనే భేదము దేహాత్మాభిమానులకు కలిగడే మోహమే గాని ఒకరు మిత్రులు కారు, ఒకరు శత్రువులు కారు. దేహదారులందరి ఆత్మలకు ఆత్మ అయి కాష్టమును అగ్నిగూఢముగా ఉన్నట్లు పరమాత్మ ఒక్కడే వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశమునకు ఆయా ప్రదేశం నందలి దోషము అంటనట్లు అందరి జీవులలో వ్యాపించి ఉన్న పరమాత్మకు దోషములు అంటవు. ఒకే పరమాత్మకు శరీరము వంటిది ఈ జగత్తు. శరీరంలో చేయి కాలమున్నగా అవయములలో ఒకటి అనుకూలము, ఒకటి ప్రతికూలము కాదు. జగత్తు పరమాత్మ శరీరం వంటిదని తెలియక వారికి శత్రుమిత్రాది భేదము కాని రాగద్వేషములు గాని కలుగును. కానీ శరీరము వంటిదని తెలిసిన వారికి ఈ ఖేదములు ఉండవు. ఈ భేదములు ఉండవు. ఈ దేహము పృథివ్యాది భూతములతో, ప్రాణములతో, ఇంద్రియములతో, శబ్ద స్పర్శాది గుణములతో కూడా ఏర్పడినది. ఇది ఆద్యంతములు గలది. ఆత్మజ్ఞాన స్వరూపము, అది నిత్యము. ఈ శరీరము ఆత్మను చేరి ఆత్మకు దుఃఖమును కలిగించుచున్నది. జీవనుకు ఉత్పత్తి మరణము లేదు. దేహ సంయోగము వియోగము కలుగుగానే పుట్టినది, చనిపోయినది అనుకొనుచుందుము. దేహము పరమాత్మ సంకల్పం చే కలుగునది, పరమాత్మ ఆధీనమై ఉన్నది. కావున పరమాత్మకు దేహము బంధము కాదు. సూర్యుని సాయముతో వస్తువులను చూడగలిగిన కన్ను, ఆ కంటి చే చూడబడే రూపము కూడా సూర్యునితో ఎట్లు సంబంధించి ఉండవో అట్లే పరమాత్మ చే ప్రకాశించు ఆత్మయు శరీరము కూడా పరమాత్మకు సంబంధించినవి కావు. జన్మాది వికారములు శరీరంకే గాని ఆత్మకు ఉండవు. తరుగుట పెరుగుట చంద్రుడిని కలలకే గాని చంద్రునికు సంబంధింపవు. కలలు తరుగుటిచే చంద్రుడే తరిగినాడని అనుకొనుచుందము. అట్లే దేహము నశించుడిచే ఆత్మయే నశించినదని అనుకొనుచుందము. స్వప్నములలో చూడబడి విషయము స్థిరముగా లేకున్నను పురుషుడు అవి స్థిరముగా ఉన్నట్లు తాను అనుభవించుచున్నంత కాలము అనుకొనుచుండెను. అట్లే జ్ఞానం లేనివాడు శరీరంలో కలిగిన వికారములు శరీర సంబంధము చే కలుగును పోవును అని గుర్తింపక అవి నియతముగా
ఉండుననియు తాను నిత్యము అనుభవించుచుందుననియు అజ్ఞానంచే భావించును. అట్టి అజ్ఞానముచే శోకము కలుగును. శోకము ఆత్మను శుష్కింపజేయను, మోహింపజేయను. ఆత్మస్వరూప పరమాత్మ స్వరూప జ్ఞానముచే మనసు కుదుటపడినప్పుడు స్వస్థత నందును. నీ సోదరుడు అవమానమును పొందినాడని శోకింపకము అని బలరాముడు రుక్మిణీదేవిని తత్వబోధచే తెప్పరిల్లినట్లు చేసెను. ఆమె మనసులోని బాధ కొంత తగ్గినది. రుక్మి ప్రాణావశేషుడై వైరూప్యమును కలిగి శత్రువులు చేసిన పరాభవమును స్మరించుచు కోరిక తీరని వాడే మరలా పట్టణమునకు పోలేక భోజకటము అనేది ఒక పురము నిర్మించుకొని అచ్చటనే ఉండిపోయాను. కృష్ణుని చంపనిదే, రుక్మిణిని వెనుకకు తేనిదే పట్టణమును ప్రవేశించినను ప్రతిజ్ఞకు కట్టుబడి భోజకటకంలోనే నివసించును. ఈ విధంగా భగవానుడు రాజులందరినీ జయించి రుక్మిణిని ద్వారకు తోడ్చుకొని వచ్చెను.